హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇండస్ట్రీ చార్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే రామోజీ ఫిలిం సిటీలో ఒక కొత్త లొకేషన్ అయితే చూపించబోతున్నాను. ఉప్పెన రిలీజ్ అయ్యి దాదాపుగా 4 సంవత్సరాలు అవుతున్నప్పటికీ రామోజీ ఫిలిం సిటీలో ఆ సెట్ అలానే ఉన్నది. ఏదైతే మీరు చూస్తున్నారో హౌస్, అది మన విజయ్ సేతుపతి గారి రాయనం కోట అని అయితే మనం ఈరోజు చూస్తున్నాము. రామోజీ ఫిలిం సిటీలో ఆ కోట ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా లొకేషన్ సెట్ అయితే చాలా భారీగా వేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు హౌస్ లొకేషన్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. ఉప్పెన మూవీలో మనం ఆ సేతుపతి క్యారెక్టర్ అయితే చూస్తున్నాం కదా, ఎంట్రన్స్లో కానీ. సో అదంతా రాయనం గారి క్యారెక్టర్ ఎంత మాస్ పవర్ఫుల్గా ఉంటుందో, సెట్ కూడా ఆయన ఇల్లు కూడా అదే పవర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. సో కోట అయితే చాలా పెద్దగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. లోపల బయట ఎక్స్టీరియర్ షాట్స్ అయితే, సో వైట్ షాట్స్కి అయితే ఎలా అయితే మనం సినిమాలో చూసామో ఇల్లు అయితే చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న కోటకి లెఫ్ట్ సైడ్లో ఏదైతే చిన్న హౌస్ ఉందో అక్కడ హౌస్ కీపింగ్ వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు మనం సినిమాలో చూసాము. ట్రాక్టర్స్ అవన్నీ పెట్టుకొని ఒక వేప చెట్టు కూడా, ఒక డమ్మి చెట్టును కూడా పెట్టి అయితే మన సినిమాల్లో చూపించడం జరిగింది. సో అలాంటి సెట్ అయితే ఈరోజైతే మనం చూస్తున్నాము. రామోజీ ఫిలిం సిటీకి అయితే రావడం జరిగింది. అక్కడ పర్మిషన్ తీసుకొని మరి సో ఇక్కడ ఏదైతే సెట్ ఉందో ఆ సెట్ని షూట్ చేయడం జరిగింది. బట్ వాళ్ళు కొన్ని పర్మిషన్స్ ఇవ్వలేదు, లోపల వీడియో తీయనీకైతే ఛాన్స్ ఇవ్వలేదు. బట్ నేనైతే సో మ్యాక్సిమం ఏదైతే వీడియో తీయడానికైతే నేనైతే ట్రై చేశాను. కానీ సెట్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అది సిమెంట్తో కట్టారు, ఒక వుడ్తో కాకుండా సిమెంట్ తోటే కట్టడం జరిగింది. ఎందుకనంటే ఆర్ఎఫ్సి వాళ్ళు ఉప్పెన మూవీ సెట్ వేసేటప్పుడే వాళ్ళు మీరు సిమెంట్ బ్రిక్స్ తోటే బిల్డ్ చేసుకోండి, సో మేము ఇంకా వేరే సినిమాలకు కూడా ఇవ్వాలంటే ఛాన్స్ ఉంటుందని అయితే వాళ్ళు చెప్పారంట. అందుకనే ఉప్పెన మూవీ సెట్ అయితే సిమెంట్ బ్రిక్స్తో బిల్డ్ చేయడం అయితే జరిగింది. వాళ్ళైతే అంత మంచిగా కన్స్ట్రక్ట్ చేశారు. ఏదైతే ఉందో ఇక్కడ ఎంట్రన్స్ కానీ, ఈ తలుపులు, విండోస్ అన్నీ కూడా ఒరిజినలే. ఈవెన్ దాదాపుగా సినిమా రిలీజ్ అయ్యి 4 years అవుతున్నప్పటికీ ఆ సెట్ అలానే ఉందనంటే అసలు చూడండి, సినిమా సెట్ అయితే చాలా బాగుంది. రాయనం గారి క్యారెక్టర్ కింద చూస్తున్నారు కదా, ముగ్గులు, అక్కడ ఏదైతే పిల్లర్స్, ఇక్కడ సో ఇంత పెద్ద దాదాపుగా ఒక చుట్టూ కాంపౌండ్ వాల్తో కలిపి 1 ఎకరం ల్యాండ్లోనైతే ఈ సెట్ కట్టడం అయితే జరిగింది. సో సెట్ అయితే చాలా బాగుంది. ఎక్స్టీరియర్ షాట్స్, ఇంటీరియర్ షాట్స్కి అయితే సినిమా చాలా బాగుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ నుండే ఏదైతే కృతి శెట్టి అరే బేబమ్మ కనపడట్లేదురా అని అంటే, బేబమ్మ కనిపించడం లేదు, వెళ్ళి వెతకండి రా అని విజయ్ సేతుపతి ఇక్కడ ఉండే మాట్లాడతాడు. దాని తర్వాత వీళ్ళందరూ పని మనుషులందరూ వెతకడం కోసం వెళ్తుంటారు. సో ఇట్లా వైట్ షాట్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సెట్ అయితే చాలా బాగుంది. అంత పెద్ద కోట అని అయితే చెప్పుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది. ఎక్స్పెషల్లీ దాని ముందు చెట్లు అయితే ఎలా ఉన్నాయో, సేమ్ సినిమాలో మనం ఎలా చూసామో చెట్లు అవన్నీ కూడా ఇప్పటికీ కూడా అలానే ఉన్నాయి రామోజీ ఫిలిం సిటీలో. ఎవరైతే వెకేషన్ కోసం అయితే ఎవరైనా వస్తారో, విజిటర్స్ కోసం అయితే చూడడం కోసం ఉప్పెన మూవీ సెట్ని అయితే వాళ్ళు అలానే ఉంచడం జరిగింది. రామోజీ ఫిలిం సిటీ ఏజెన్సీ వాళ్ళైతే సెట్ని అలానే ఉంచడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో ఒక్కటే తీశారు, రాయనం నిలయం అదొక్క బోర్డు మాత్రమే తీసేశారు. ఇక్కడ పక్కన ఇంకొక షూట్ జరుగుతుంది. ఇక్కడ చాలా పెద్దగా చాలా మరిన్ని సెట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత వైట్ షాట్లో సెట్. సో ఇది ఫ్రెండ్స్ ఉప్పెన సెట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.